హలో. ఈరోజు వినాయక చవితి అండి. ఈ రోజున మేము ప్రతి సంవత్సరం పెద్దంపేటలోని కంకవనం అని ఇక్కడ వినాయకుడికి సంబంధించిన కొన్ని పండ్లు చెట్లు ఉంటాయి. మరి ఈ చెట్లను తెంపుకోవడానికి మేము చిన్నతనం చెల్లి కూడా వస్తుంటాం ఇక్కడికి. పోతూ పోతూ మేము తెంపుకొని పోతూ అప్పుడప్పుడు అరటి తోటలో గెలలు మక్కపేనులు అవి చింతపలకాయలు తెంపుకొని పోయేవాళ్ళం. ఇప్పుడు మరి జనం రాకపోకలు బంద్ అయ్యారండి, కొత్త లేవు ఇప్పుడు ఈ రోజులలో. మరి ఇది మా కాళశాంపురం మండలం గ్రామంలోని పెద్దంపేటలో ప్రతి సంవత్సరం ఒక పత్తిళ్ళు అని చెప్పి వినాయకు సంబంధించిన పత్రికలు ఇక్కడ దొరకదు. ఈ పత్రికల కోసం గత మా తాతల నాళ్ళ నుంచి ఇక్కడికి వస్తున్నాం. మరి ఇప్పుడు వాళ్ళు రాకపోవడంతో ఒక్కనే నేను చేసి వీడియో చూపడం జరుగుతుంది. ఇదేనండి కంకవనం. కొన్ని చెట్లు అయితే పీకేసిరు, ఎందుకంటే ఇప్పుడు పొలాలు గిట్ట పెరిగినాయి కాబట్టి అంతటా సాగు చేసిరు కాబట్టి అని పీకేసిరు. ఇది చాలా పవిత్రమైన అండి వినాయకునికి. ఈ చెట్లు అనేది చాలా పవిత్రమైనవి. గణపతి ఆకులని, మారేడు ఆకులని, ఇక్కడ మామిడి ఆకులని, కల్జామాకులు కూడా, కొత్తిమీర కానీ ఇవే కానీ మేము ఇక్కడి నుంచే పట్టుకుపోతాం. అప్పుడు వ్యవసాయదారులు ఇవన్నీ కూరగాయలు చేసేవాళ్ళు. ఇప్పుడు మొత్తం మీద అన్ని పొలాలు చేసేటట్టు ఏం లేకపోయినాయి. ఇక జనం కూడా తక్కువైపోయారు. అందరికీ ఉగాది మన వినాయక శుభాకాంక్షలు చెప్తూ ఇది మా చిన్ననాటి గుర్తింపు కోసం ఇప్పుడు చేయడం జరిగింది. ఒకప్పుడు 30 మంది వచ్చేటోళ్ళం మేము ఈ ఊరిలో కానీ పద్మశాలు అందరం దేవుని పెట్టుకుంటాం. కానీ ఇప్పుడు ఎవరు కూడా ఎక్కువ రాలేకపోయారు, ఎందుకంటే కాలం మారుతుంది, అన్నీ బయట దొరుకుతున్నాయి కాబట్టి అంత బదలను కొనుక్కుంటారు. పైసలు బాగా అయిపోయినాయి అందరికీ, వాళ్ళకి కొనుక్కోవడం తెలుస్తుంది కానీ కష్టం చేసి తెచ్చుకోవడం ఈ రోజులలో వాళ్ళకి కూడా దొరకలేదు. ఇవేనండి మా కాళశాంపురం శివారు పెద్దంపేట. ఇక్కడ మాకు కంకవనం దేవుని సంబంధించి కొన్ని, ఇక నాకు కూడా కంకవనం ఒకటి గుర్తుంది, అన్నీ కూడా కొంచెం గుర్తులేవు. ఎలకపత్రి కంటే కంకవనం ఉంటారు, ఇంకోటి ఉంటాయి కొన్ని. సరే, జై చిరంజీవ. వినాయక శుభాకాంక్షలు అందరికీ.